ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 2018 లో బోట్ ఇష్యూ అయింది కదా, దాని తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. దాని కూడా బోర్ రాలేదు మాకైతే. అసలు నిజమైన మ్యారేజ్ చేసినట్టే చేసారు వాళ్ళు. చాలా బాగుంది అసలు. మ్యారేజ్ హైలైట్, అది చాలా ప్లేస్ పడేది జర్నీ అయితే మనకి. సో ప్రస్తుతం మనం వచ్చేసి పోచారం బోటింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే మన బోట్ స్టార్ట్ అయితే అనమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4 అయితే అనుకుంటాం, ఆల్మోస్ట్ 4 o'clock మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు బోట్లో అయితే. మళ్ళీ వచ్చిన వెహికల్ అని రిటర్న్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మనం వచ్చిన వెహికల్ కొంచెం గుర్తుపెట్టుకుంటే వెళ్ళేటప్పుడు బాగుంటుంది, ఎందుకంటే మనకి ఫోన్ సిగ్నల్స్ ఏమి ఉండవు కదా కాంటాక్ట్ చేయడానికి. అదనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇదంతా ఫారెస్ట్ కదా, సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం దీన్ని మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు బోట్స్ అయితే ఉంటాయి, టైగర్స్ అవి వస్తాయంట, మరి ఏమో తెలియదు నాకైతే. మీకు బోర్డు చూపిస్తా చూడండి. సో అక్కడ చూడండి బోర్డు అయితే ఉందన్నమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ అని. సో ఇదే పోచారం బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది, అదే ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి మనం వెళ్తే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఉప్మా అయితే ఉందంట. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం అయితే బోట్ ఎక్కి స్టార్ట్ అయిపోవాలంతే. సో ఇక్కడ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, షాప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఏం కొనుక్కోలేం కాబట్టి ఇక్కడే మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బిస్కెట్స్, స్నాక్స్ లాంటివి ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక తీసుకోవచ్చు. ఫుడ్ అయితే మనకి వాళ్ళు పెడతారు కాబట్టి నో వరీ. కాకపోతే ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. మనమైతే వచ్చేసినాం బోటింగ్ పాయింట్కి. బోట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కి మనము ఏ బోట్ ఎక్కాలో ఏమో వాళ్ళు ఇస్తారు మనకి. సో అయితే మొత్తం అయితే వీళ్ళు సపరేట్ గవర్నమెంట్ ప్రైవేట్ అని ఏం లేవు. సో వాళ్ళు ఏంటంటే ఏ బోట్ ఫస్ట్ ఆల్మోస్ట్ ఫుల్గా వస్తుందో ఆ బోట్లో ఎక్కిచ్చేస్తారు. సో ఆ బోట్లో అయితే వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. సో ఫస్ట్ ఏ బోట్ మూవ్ కాబోతుందో దానిలో ఎక్కిచ్చేస్తారంటే. సో ఇవన్నీ కూడా బోట్స్ చూస్తారు కదా, ఇవన్నీ కూడా పాపికొండలో చేస్తారనమాట. భద్రాచలం నుంచి వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి. సో అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు, చూద్దాం ఏం పెడుతున్నారు. సో బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే చెప్తున్నారు, అక్కడైతే బోట్ రెడీ ఉందంట. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకొని బోట్ అయితే ఎక్కాలి. సో అక్కడ చూస్తారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే ఉంది. సో బోట్స్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి అక్కడ. సో మనం ఎక్కేది ఏ బోట్ అనేది చూద్దాం. ఏ బోట్ అయితే మ్యాక్సిమం అది అనుకుంటున్నా, చూస్తారు కదా ఆ బోట్ అనుకుంటున్నాను అయితే. అలా నాకు బజ్జీ ఒకటి అన్న, ఉప్మా ఏమొద్దు. ఉప్మా వద్దు, బజ్జీ ఒకటి. రెండే ఎన్ని వేస్తావు అన్నీ తీసుకో, నీళ్ళు వేసేసి వస్తా. ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా అందుకే. అదేంది టమాటా అండి, కొంచెం వేయండి, కొంచెం బస్ చాలు. సో మన బోట్ వచ్చేసి జెమినీ బోట్ అంట. సో ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ కూడా జెమినీ బోటే. అందరు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము బోట్లోకి వెళ్ళాలి. బోట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్గా అనిపిస్తుంది, బట్ ఫ్రీ ఉందని చెప్తున్నారు. సో కింద ఏసీ ఉంది కాబట్టి మోస్ట్లీ అందరు కిందకి వెళ్ళి కూర్చుంటారు, పైన చాలా తక్కువ మంది ఉంటారు. అన్న హైదరాబాద్ నుంచి అన్న మీరు? ఇక్కడ భద్రాచలం లోకలా? ఇవన్నీ బోట్స్ అనమాట. మనది మాత్రం జెమినీ బోటు అదనుకుంటా. సో ఇక్కడ ఏపీ టూరిజం అండ్ తెలంగాణ టూరిజం రెండు ఇద్దరివి బోట్స్ అయితే ఉంటాయి. బట్ మనకి ఏ బోట్ అనేది ఇక్కడ మనం టికెట్ ఇచ్చిన తర్వాత దీనిపైన అయితే మెన్షన్ చేస్తారు అనమాట. వాళ్ళు మనం రాస్తారు ఇట్లా ఏ బోట్ అనేది ఇక్కడ నేమ్ రాస్తారు దానిపైన టికెట్ పైన. సో మనమైతే ఐడి సబ్మిట్ చేయాలి. అక్కడ ఎంట్రీ పాయింట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఐడి సబ్మిట్ చేయాలి. అయితే మనం జిరాక్స్ కాపీ తీసుకున్నామో అది మనం సబ్మిట్ చేయాలి అక్కడైతే. త్వరగా రమ్మంటున్నారు జెమినీ, మన జెమినీ కాబట్టి. సో ఇదే మనకి కాసిన బోట్, కాకినాడ బోట్ అంటే ఇది టూరిజం సంబంధించింది అనుకుంటా. మనం పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళేసి మనం బోట్లో అయితే కూర్చున్నాం. మన బోట్ అయితే అనమాట. లోపల అయితే ఏసీ ఉందంట, చూద్దాము. చాలా వేడిగా అయితే ఉంది. ఇక్కడ పోయి కూర్చున్నాం. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో పైన ప్రోగ్రెస్ నడుస్తుంది కాబట్టి పైకి వెళ్తాం.
చూస్తారు కదా గోదావరి నది అనమాట. పైన ప్రోగ్రామ్ నడిచింది మొత్తం అంతా. మూడనే స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. అక్కడ డాన్స్ ఎన్ని ఉంటాయి అన్నమాట. వచ్చినాయి కాబట్టి కూర్చోవాలి. ఇక్కడ 3 రోల్స్ ఉన్నాయండి. చూపిస్తాం మీకు. ఫ్రంట్ కూడా ఉన్నాయి. అందరూ కూర్చోమంటారు. లైవ్ జాకెట్స్ ఎవరికి ఎందుకు వెళ్ళారండి? డిస్టెన్స్ చాలా పెరిగిపోతుంది, డెప్త్ కూడా తగ్గుకుంటూ వెళ్తుంది. సో మనకి ఇక్కడ నుంచి వెడల్పు ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దాకా డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్, 100 ఫీట్స్, 200 ఫీట్స్ అంటే మనం వెళ్ళే కొద్దిగా డెప్త్ పెరుగుతూ ఉంటుంది. డిస్టెన్స్ సో అట్లా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ స్టార్ట్ అయిన తర్వాత పైన వాళ్ళు చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేశారనమాట. మీరు ముందు ముందు వీడియోలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. సో జర్నీ మాత్రం చాలా బాగా జరిగింది. సో అక్కడ కూర్చున్న వాళ్ళ నుంచి ఎవరన్నా ఒక కపుల్ని అయితే పికప్ చేశారు. వాళ్ళు పికప్ చేసి వాళ్ళ ద్వారా ఏదైనా యాక్టివిటీ అయితే చేపిస్తారనమాట. అక్కడ ఉన్న 2 కపుల్స్ ఉంది కదా, ఆ కపుల్ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట. సో వాళ్ళ మ్యారేజ్ మెమరీస్ గుర్తు చేస్తూ వాళ్ళ మ్యారేజ్ మళ్ళీ అక్కడ బోట్లు అయితే చేశారనమాట. చాలా బాగా జరిగింది. అసలు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అసలు నిజంగా మ్యారేజ్ అయినట్టే చేశారనమాట. చూస్తారు కదా ఎంత బాగా చేశారో. సో ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. సో ఆల్మోస్ట్ అందరు కూడా ఫ్యామిలీసే వచ్చారు. ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు ఎక్కువైతే. సో సింగిల్ అయితే నేనే ఉన్నా అక్కడ సోలోగా. సో అట్లా జర్నీ అయితే సాగిపోతుంది పాపికొండలకి అటువైపు అనమాట. సో భద్రాచలం నుంచి మనం స్టార్ట్ అయిపోయినాం కదా. సో మధ్యలో ఏమేమి వస్తాయి అవన్నీ కూడా అక్కడ వాళ్ళు చెప్తారనమాట. మాత్రం మామూలు లేదు, బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అయితే ఇంకా ఫ్యామిలీస్కి చాలా బెస్ట్ పాయింట్ ఇది. మస్తు ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కింద అయితే చూద్దాం మొత్తం అంతా కూడా. జర్నీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వాషర్స్ కూడా మీకు చూడొచ్చు. యాక్చువల్లీ అయితే ఇక్కడ చాలా లోతు ఉంటుందంట. మనం పాపికొండల దగ్గరికి వెళ్తున్నా కొద్దీ లోతు తగ్గుతుందంట. ఇక్కడ మాత్రం బీభత్సంగా లోతు ఉంటుందంట. ఒక 400 మీటర్స్ ఉంటుంది అనమాట. చాలా డేంజరస్. అసలు ఇట్లా రిస్క్ తీసుకోవద్దు ఏం కూడా. ఇప్పుడు మీకు మొత్తం బోట్ లోపల ఇట్లా చూపిస్తాం. మీకు బోట్ కింద ఏసీ ఉంటుంది కదా, మీకు అక్కడ మొత్తం చిన్న స్టాల్ లా కూడా ఉందంట. అక్కడ కూల్ డ్రింక్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయంట. చూద్దాం ఇట్లా చూపించాలి మనము. చూస్తారు ఎంత బాగుందో. వెదర్ మాత్రం కొంచెం ఎండ ఉంది. మీకు వాషర్స్ చూపిస్తాయి. ఇప్పుడు దీనిలో వాషర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. మనం వచ్చింది జెమినీ బోట్ చూస్తారు కదా, ఇక్కడైతే వాషర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాషర్స్ కూడా నీట్గా ఉన్నాయి అనమాట. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు వాషర్స్ అయితే. సో జర్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. లోపలికి వెళ్ళడానికి అనుకుంటా. మనం లోపలికైతే వెళ్దాము. బోట్ లోపల మాత్రము చాలా బాగుంది. మొత్తం ఏసీ అనమాట. ఇది పైన చాలా సాంగ్స్ అయితే పెట్టిర్రు, అందుకనైతే మాకు సౌండ్స్ అయితే కనబడతలేదు. సో మొత్తం ఏసీ అనమాట. కింద అయితే చాలా బాగుంది. అక్కడ చూస్తారు కదా ముంగడైతే బోట్ అయితే డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు. బోట్ డ్రైవర్ డ్రైవరా మీరు? బోట్ డ్రైవరా మీరు? బోట్ డ్రైవరా అన్న? బోట్ డ్రైవరు ఇంకొక బోట్ డ్రైవరేనా? ఇద్దరు ఉంటారా దీంట్లో? ఫుడ్ ఇక్కడ పెడతారా? ఫుడ్ ఇక్కడ పెడతారా? సో అన్న బోట్ డ్రైవర్ అనమాట. అందరూ హాయ్ చెప్పండి. ఎవరన్నా మీ పేరు? రాంబాబా? అన్న పేరు రాంబాబు. వస్తే మాత్రం గుర్తుపట్టి కంపల్సరీ హాయ్ చెప్పండి నా తరపున. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో బాగుంది. మొత్తం అంతా ఏసీ అనమాట. సీటింగ్ మాత్రం లిమిటెడ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు మనం ముందు మొత్తం కూడా చూసుకుందాం ఎట్లుంటుందో. అన్న బోట్ డ్రైవ్ చేస్తున్నాడు. అన్న పేరు ఏం పేరు? ఇప్పుడు వచ్చిన అన్న పేరు రాంబాబు అనమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం ఏసీ అనమాట. ఏసీ బోట్ ఇది. సీటింగ్ కూడా చాలా బాగుంది. చల్ల కూడా ఉంది. ఎండాకాలం వచ్చినా ఏం వరీస్ లేదు. నేను బెస్ట్ ఏమని చెప్పినా కానీ ఎండాకాలం వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కూడా ఇక్కడనే పెడతారు అనమాట. ఫుడ్ క్యారేజ్ ఆల్రెడీ వచ్చేసింది. ఫుడ్ క్యారేజ్ అయితే చూస్తారు కదా వెనకాల. సో ఫుడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో లంచ్ టైం అయితే ఇక్కడే లంచ్ పెడతారు. పైకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చల్ల కూర్చొని లంచ్ చేయొచ్చు. అన్న బోట్ డ్రైవ్ చేస్తున్నాడు. మనం వెళ్ళి చూద్దాం బోట్ డ్రైవ్ ఒకసారి. అన్న బోట్ డ్రైవ్ చేస్తున్నాడు. అన్న ఏం పేరు అన్న మీ పేరు? మీ పేరేం పేరు? మీ పేరు కూడా రాంబాబేనా? అరే ఇద్దరు పేరు రాంబాబే. అన్న డ్రైవ్ చేస్తున్నాడు చూస్తారు కదా, బోట్ డ్రైవ్ చేస్తున్నాడు. సో అదనమాట. కాకపోతే ఏంటంటే ఇద్దరు పేరు కూడా రాంబాబే అంట. ఈ అన్న పేరు కూడా రాంబాబే, ఆ అన్న పేరు కూడా రాంబాబే. అదేందో మరి. సో బోట్ అయితే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. సో ఇప్పుడు వ్యూ చూద్దాం ఎట్లున్నాయో.
పైన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. పైన అయితే మొత్తం ఫ్యామిలీస్ అయితే అసలు స్టేజ్ పైన ఎక్కేసి ఖతర్నాక్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం సోలో కాబట్టి మనం కూడా ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే సోలో ఎంజాయ్ చేద్దాం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన పైన అయితే. సో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. అది ఒకరిది మ్యారేజ్ డే ఉండే, ఇవాళ మ్యారేజ్ డే ఉండే కాబట్టి వాళ్ళు స్టేజ్ పైన కూర్చోబెట్టి వాళ్ళ మ్యారేజ్ అయితే చేసిర్రు. రియల్ గా వాళ్ళ మ్యారేజ్ చేసినట్టు అయితే మ్యారేజ్ అయితే చేసిర్రు అనమాట. సో అందరిని పిలిపించి చూస్తారు, వీడియో చూడండి తెలుస్తుంది మీకు. అన్న మొత్తం ఎన్ని కిలోమీటర్లు నా జర్నీ? 35 కిలోమీటర్లు మొత్తం 5-6 గంటలు పడుతుందా? 3 గంటలా? పోవడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు. రాంబాబు ఏం చేస్తున్నారంటే సో రాంబాబు ఏం చెప్తున్నారంటే మొత్తము 3 అవర్స్ రాను పోను 3 అవర్స్ జర్నీ టైం పడుతుంది. వాడు అనేది ప్రశాంతంగా కూర్చున్నాడు. వస్తు బ్రేక్ఫాస్ట్ చేసిరా లేదా? చేసిరా అలా ప్రశాంతంగా ఉన్నాడు చాలా. సో అదనమాట. సో ప్రతిరోజు బోర్డు స్టార్ట్ అయ్యే ముందు పూజ చేసి బయలుదేరుతారా మీరు? ఎవ్రీడే ప్రతిరోజు పూజ చేసిన తర్వాత బోర్డు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు బయట వాళ్ళకి కమ్యూనికేషన్ ఎట్లా మాట్లాడుకోవడము? అచ్చా, దీని ద్వారా మాట్లాడతారా? ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి 2018లో బోర్డు ఇష్యూ అయింది కదా, దాని తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకురు? అంటే సీటర్ మెయింటైన్ చేసి కెపాసిటీ, బోట్ కెపాసిటీ, లైఫ్ జాకెట్లు, సేఫ్టీ బోట్లు ఇవన్నీ. అంటే బోట్ల కెపాసిటీ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించేసి కదా అప్పటికి. ఇంకా పాత బోట్లు మొత్తం అన్ని కొత్త బోట్లే కదా పరిస్థితి? అన్ని కొత్త బోట్లే. ఇంకోటి అంతకుముందు ఏసీ లేకుండా కదా? ఏసీ ఉంది అండి. వర్షాకాలం నాన్ ఏసీ, ఏసీ లేకుండా మామూలుగా వెళ్ళేది. వేసవికాలం ఏసీ. అదే టికెట్. ఇప్పుడు ఒకవేళ మనకి బోట్లో నాన్ వెజ్ కావాలంటే ఎట్లా? వేరే ఆర్డర్ ఇచ్చుకోవాలండి, మనం ముందే ఆర్డర్ పెట్టాలా? కానీ నార్మల్ అయితే మొత్తం వెజ్ పెడతారు. ఓకే థ్యాంక్స్ అన్న రాంబాబు. ఒకసారి బోట్ మొత్తం చూసేయండి, ఇదంతా కూడా ఏసీ అనమాట కింద మొత్తము. సో అదనమాట. బోట్ లో కావాలంటే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి, మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ స్టాల్ ఏదో చెప్పారు, అది కనుక్కుందాం ఒకసారి ఎక్కడ ఉంది ఏందని. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా చూస్తారు కదా. కూల్ డ్రింక్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్ని కూల్గా. సో అవైతే సేల్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటా, కానీ వచ్చే వాళ్ళకి మాత్రం ఫుడ్ బయట నుంచి ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. సో అదనమాట. సో ఎండాకాలం అయినా కానీ ఇలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు వాష్ బేసిన్ కూడా ఉందన్నమాట. వాష్ బేసిన్ ఫ్రెష్ అవ్వచ్చు. అక్కడ అయితే ఉన్నాయన్నమాట. చిన్న ఊరు ఉందనుకుంటా అటు సైడ్ మేబీ, లేదంటే వాటర్ ఫ్లో ఫుల్ వచ్చినప్పుడు సో అట్లా చూస్తురా. మొత్తం కొండలే, బట్ ఇవన్నీ పాపి కొండలు కాదు. పాపి కొండలు అనేవి మనకి లాస్ట్ లో వస్తాయి. ఇలాంటి కొండలు చాలా ఉంటాయి అనమాట. వందలాది కొండలు అయితే ఉంటాయి మనకి. కొండల మధ్య నుంచి అయితే జర్నీ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా గోదావరి నది అనమాట. గోదావరి నది మధ్య నుంచి బోట్ లో అయితే జర్నీ చేస్తాము. మనం బోట్ లో ముందుకెళ్ళి వెళ్తాము, ఏముందో బోట్ లో అంతా కూడా. సో బోట్ మొత్తం రౌండ్ అవుతాం, మనము చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఇట్లుంది. బోట్ మాత్రం చాలా బాగుంది. అప్పుడు పాత బోట్లు ఉండే, ఇప్పుడు అన్ని కూడా కొత్త బోట్లు అనమాట. చూస్తారు కదా అన్న అయితే ఇక్కడ బోట్ డ్రైవరు చూస్తారు కదా, అన్న ట్రై చేస్తున్నాడు. సో ఇద్దరైతే అక్కడ ఉన్నారు. సో అన్న వాళ్ళైతే ఇప్పటిదాకా పైన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అనమాట. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిలిచి డాన్స్ చేపించారు. బాగా ఎంజాయ్ చేశారు అన్న వాళ్ళు. ఎక్కడి నుంచి అన్న మీరు? చెన్నై నుంచి కదా. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఉంటుంది కదా. మీ పేరు ఏం పేరు అన్న? ప్రభాకర్ అన్నకి హాయ్ చెప్పండి అందరూ. సో ప్రభాకర్ అన్న ఫ్రమ్ బేసికల్లీ చెన్నై, బట్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చారన్నమాట ట్రిప్ కోసం. అయితే ఓన్లీ ఇద్దరు వచ్చారన్న? ఓకే, ఇద్దరైతే వచ్చారనమాట. సో అది ఇది వింటర్లో రావాలన్న, బాగుంటుంది. వింటర్లో బాగుంటుంది అన్న. ఇప్పుడు ఏంటంటే ఎండ కొడుతుంది కాబట్టి. మాది హైదరాబాద్ అన్న. హైదరాబాద్లో మైదీపట్నం తెలుసు, మణికొండ. మీది ఆయన మొత్తం సౌండ్స్ ఎట్లున్నాయో ఆయన అయితే మొత్తం ఎంజాయ్ చేస్తారు. నేనైతే కింద చాలా వేడి అనమాట. పొద్దు నుంచి ఎండ వస్తుంది కదా,
సౌకర్యం కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేకపోతే ఈ విలేజ్ లో 150 కుటుంబాల జీవనం కొనసాగిస్తుంది. సార్, ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డిబేట్ అవ్వకముందే భద్రాచలం ఐటీడీ సంస్థ వాళ్ళు ఇంటికి ఒక బొల్లు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళ లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాల్లో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీ సంస్థ. ఆ సంస్థ బ్రదర్గా తప్పని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చాడు. సో అనిపించింది. అలాగే శివాలయం టెంపుల్ దగ్గరకు వచ్చేసిన 10 నిమిషాలు శివాలయం టెంపుల్ ఆగుతున్నాం మనం. సార్, అలాగే నేను చదువుకునే నిరుద్యోగులు కొండ ప్రాంతంలో కంపెనీ లేక అవకాశాలు లేక ఈ అడవిలో నేను వాళ్ళ మధ్యలో ఉండిపోవచ్చు. చదువుకునే నిరుద్యోగులు నాకనే జూనియర్స్ వీళ్ళందరూ చదువుకుంటున్నారు. ఆ విలేజ్ నేను చెప్పుకోబోయే ముందు మీకు రైట్ సైడ్ ఏలూరు డిస్టిక్ అండి, మీకు లెఫ్ట్ సైడ్ అల్లూరు సీతారామరాజు. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేరెంటాలపల్లి అనే విలేజ్ వస్తుంది అనమాట. సో పేరెంటాలపల్లి విలేజ్లో శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మనం దర్శించుకుని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే చెట్టు మీకు చాలా మూవీస్లో కనిపిస్తుంది, లైక్ రంగస్థలం లాంటి మూవీస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి. సో విలేజ్లో చాలా తక్కువ మంది అయితే ఉంటారనమాట పబ్లిక్. అక్కడనే వాళ్ళు పండించేవన్నీ కూడా బయట అమ్ముకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు. కొండపల్లి అనే విలేజ్ దగ్గర అయితే బోట్ అయితే 20 minutes ఆపుతారు. అక్కడ ఏంటంటే శివాలయం టెంపుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక స్వామీజీ పెట్టిన టెంపుల్, అక్కడ కొంచెం నియమాలు అయితే ఉంటాయి అనమాట. అక్కడ ఉన్న లోపల ఉన్న గంట మాత్రం ఒకసారి మోగించాలి. సో ఇప్పుడైతే మనం శివాలయంకి వెళ్ళి దర్శించుకొని అక్కడ బయటనే కూడా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది అనమాట. అది ఇక చాలా ఫేమస్. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటిదాకా ఎవరు తెలియదు. సో మనమైతే ఆ వాటర్లో కలిసి కడుకొని మన లోటు దర్శనం అయితే వెళ్దాం. ఇప్పుడు చూసారు కదా, ఎందుకైతే మనది జమ్నీ బోట్ అయితే ఆగింది. ఇక చూడండి రైట్ సైడ్లో ఈ చెట్టు ఉంది కదా, ఇది చాలా మూవీస్లో కనిపిస్తుంది మనకి. మీరు చూస్తే గుర్తుపట్టి ఉంటారు. సో చాలా మూవీస్లో అయితే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో ఇక్కడ వాళ్ళు పండించే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇంకా అక్కడ వాళ్ళు చేతితో తయారు చేసిన ఎన్నో ఆర్ట్కి సంబంధించిన వస్తువులు అయితే అక్కడ వాళ్ళు అమ్ముతారు అన్నమాట. సో అదే వాళ్ళకి జీవనాధారం. మనకి చూడొచ్చు షాప్స్ అయితే కనిపిస్తాయి అక్కడ. సో ఆ షాప్స్లో మనము టూరిస్టులు వస్తారు కదా, ఎవరైతే బోట్లో వస్తారో వాళ్ళు అక్కడ వాళ్ళు పర్చేస్ చేస్తే అది వాళ్ళ కస్టమర్స్ అనమాట. సో ఆ విలేజ్కి బోట్లో తప్ప ఇంకా ఎవరు రారు అక్కడికి. సో వాళ్ళు వెళ్ళాలన్నా కూడా బోట్లోనే వెళ్ళాలి. సో చాలా కష్టం అనమాట ట్రాన్స్పోర్టేషన్ పోవడం రావడం అయితే. సో కరెంట్ కూడా ఉండదు ఆ ఊర్లో అయితే. సో కరెంట్ లేకుండా బతకడం ఇవాళ చాలా కష్టం కదా. సో అదనమాట. ఇంకా ఆడ ఏమో తయారు చేసినా ఏమో అమ్ముతున్నారు, చిన్న చిన్న ఇల్లులు ఇంకా అవేమో అమ్ముతున్నారు. సో అవన్నీ చెక్కతో చేసినాయి కాబట్టి కొంచెం క్యారీ చేయడం ఇబ్బంది, విరిగిపోతాయి కదా. సో కాస్ట్ కూడా రీజనబులే, 100-200 లోపల అమ్ముతున్నారు వాళ్ళైతే. ఎంతమ్మా ఇది? ఎంత? 300. ఎట్లా మళ్ళీ ప్యాక్ చేస్తారా మీరు? అట్లా తీసుకోపో. కవరా? కవర్ అంటే ఇంటికి వేసా ఇరిగిపోతుంది. సర్లే ఉందండి. అన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ వీళ్ళు తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. 300 అంటే చాలా రీజనబుల్. మనకి ఇందాక చెప్పారు కదా, ఇదే అనమాట శివాలయం టెంపుల్. సో శివాలయం టెంపుల్ దగ్గర అయితే బయట వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వాటర్లో కాసేది కట్టుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇంకా లోపల మాత్రం గంట ఉంటుందంట. ఆ గంట మాత్రం ఒకటేసారి కొట్టాలి. అదొక రూల్ పెట్టారన్నమాట ఇక్కడ అప్పట్లో ఉన్న స్వామీజీ. ఇప్పట్లో ఇవి ఏమంటారు? జీడి మామిడి పళ్ళ. ఓకే. ఎంత అది? ఒక పీస్లాగా అమ్ముతారా లేకపోతే 10కి 5 ఇస్తారా? అక్కడ పైనుంచి వాటర్ అయితే ఫ్లో అయ్యి కిందికి వస్తూ ఉంటాయి. అక్కడ అందరూ చూస్తారు కదా, అక్కడే అనమాట మొత్తం కాలు చేతులు కడుకుంటారు. కడుకొని లోపలికి శ్రీరామకృష్ణ హెరిటేజ్ ఉంది కదా, దాని లోపలికి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి మనం శివుని దర్శించుకున్నాం. ఇవాళ సోమవారం కాబట్టి అదొక మనకి ప్లస్ పాయింట్. సో ఏ వాటర్ ఇక్కడ నుంచి పైనుంచి ఎక్కువ కొండల నుంచి వస్తాయి అనమాట. వాటర్ ఫ్లో అయితే ఉంటా. ఇదే శివాలయం టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శించుకున్నాం మనం కాకినాడని. సో చూస్తారు కదా, ఇది అనమాట పేరెంటాలపల్లి అనే విలేజ్. సో పేరెంటాలపల్లి అనే విలేజ్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది మనకి. సో శ్రీ రామకృష్ణ మునివాటం ఇది ఒక ఆశ్రమ నియమాలంట, ఇక్కడ పాటించాల్సిన నియమాలు. ఈ టెంపుల్ ఇదన్నమాట. వాటర్ ఫ్లో వాటర్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు లోపల అయితే ఇక్కడ డ్రింక్స్ అయితే అమ్ముతారు అన్నమాట. మాక్టైల్ లాకుంటారు అన్నమాట. కొంచెం స్ప్రైట్ అది మిక్స్ చేసేసి చిన్న ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేసేసి సబ్జా గింజ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఇక్కడ సేల్ చేస్తారు అనమాట. ఒక గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తారు.
సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. నేనైతే లైమన్ మెంట్ ఫ్లేవర్ తీసుకున్నా. టేస్ట్ మాత్రం బాగుంది అండ్ కూల్గా. ఎండ కూడా వ్యవసాయం కొడుతుంది కాబట్టి ఈ ఎండలో ఇది వర్తనే అనిపిస్తుంది. 50 రూపీస్ అంటే ఓకే బెటర్. లేదంటే వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ అది ఉంటుంది కదా. సో వాళ్ళకి ఇక్కడ ఏవి దొరికాయి కాబట్టి అన్నీ బయట తెచ్చి అమ్మాలి కాబట్టి సో ఇది వర్తనే చెప్పాలి. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, ఇంకా కూల్ ఉంది కాబట్టి ఇది వర్తే. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బోట్ ఎక్కిద్దాం. మన బోట్ అయితే రెడీ ఉంది. 20 మినిట్స్ టైం ఇచ్చారు, బట్ 20 మినిట్స్ కంటే ఎక్కువనే అవుతుంది. సో అందరూ ఒకసారి రారు కదా, కొంచెం మెల్లగా కొంతమంది స్లో వస్తున్నారు అట్లా. గుడ్. అసలు ఇంత కూడా బోర్ రాలేదు మాకైతే. అసలు నిజమైన మ్యారేజ్ చేసినట్టే చేసారు వాళ్ళు. చాలా బాగుంది అసలు. మ్యారేజ్ హైలైట్. అది చాలా ప్లేస్ పడేది జర్నీ అయితే మనకి. ఇప్పుడే నా భోజనం చేసేది తర్వాత నువ్వు మాత్రం అప్రిషియేట్ చేయాలి నేను పక్కా. బ్రదర్ వేరేం పేరమ్మా? బాలు. మామూలుగా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ ఎంటర్టైన్మెంట్. సో అది థ్యాంక్ యూ బాలు సార్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు బయట కూడా ఫంక్షన్లో చాలా చేయాలని మై విష్. ఓకే అదనమాట. ఇప్పుడైతే మనం బోట్ ఎక్కి స్టార్ట్ అయిపోదాం. ఇంకెంతసేపు ఉందా జర్నీ మనది? ఇంకో 2 hours జర్నీ. 2 hours పోవడానికి రావడానికి. ఓకే, పోవడానికి 1.5 hour, రావడానికి 1.5 hour, ఇంకా 3 hours పడుతుంది మనకి. మనకి ఏ టైం అవుతుంది మనము వెళ్ళేసరికి? 4 o'clock అవుతుందా? అంటే టైంని బట్టి కూడా స్పీడ్ ఫాస్ట్ తీసుకెళ్తారా? ఓకే ఓకే. అవునవును, కూనవరం. అవును, అక్కడనే సిగ్నల్ బ్రేక్ అయ్యేది లాస్ట్ అదే పాయింట్ కదా. అది వన సంథింగ్ ఏది ఉంది, వనపల్లి కూనవరం తెలుసు. అక్కడే జిరాక్స్ తీసుకున్నాం మేము. షాప్స్ అవి ఉన్నాయి అదే. ఓకే ఓకే. ఇప్పుడు వేరే బోట్ కూడా వచ్చింది. అది హరిదా బోట్ అంట. మనదేమో జెమినీ బోటు. సో ఆ బోట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి వచ్చారు. ఇద్దరు ఒకటేసారి చెప్తా ఉన్నారు అనౌన్స్మెంట్ అయితే ఇంకా చూస్తారు అనమాట. అది జర్నీ మాత్రం బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు వీళ్ళు చెప్పాలంటే. సో అది వార్తనే చెప్పాలి. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది, ఇంకా చాలా మంది రాలేదు అసలు, ఇంకా పైన ఉన్నారు. 20 minutes టైం ఇచ్చారు కానీ వీళ్ళు ఎక్కువ తీసుకోరు ఇంకా. అదనమాట. మనమైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చొని కొంత మనం డిన్నర్ అయితే లంచ్ అయితే చేద్దాము. లంచ్లో వెజ్ అంట, నాన్ వెజ్ ఉండదు. ఒకవేళ నాన్ వెజ్ కావాలనుకుంటే మీకు ముందే చెప్పాలి. ముందే చెప్తే వాళ్ళు మనకి తెచ్చి పెడతారు అనమాట నాన్ వెజ్. కానీ కొంచెం పీపుల్ ఉంటే వాళ్ళకి బెటర్ అనమాట. లంచ్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. లోపల లంచ్ చేస్తున్నారు వాళ్ళైతే. చూద్దాం ఏం వెరైటీస్ ఉన్నాయేమో. ఓన్లీ వెజ్ కాబట్టి నేనైతే ఒక 2-3 కర్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సాంబారు, పప్పు అది ఉంటుంది అనుకుంటాను నేనైతే. చూద్దాం ఏముంటుంది లోపల. రాజా రండి. పైన వీళ్ళు డాన్స్లో చేసి బాగా టైం పాస్ చేపిస్తారు అందరినీ. ఈ పేరు ఏం పేరు బ్రో? ప్రసాద్. ప్రసాద్ అంట. ఏ ఊరు మీది? శ్రీరామగిరి. శ్రీరామగిరి అంటే మనకి భద్రాచలంకి ముందు ఏదైతే కళ్యాణం చేస్తారో అదే ఊరు కదా మీది? అంతే కదా. రైట్లో రాకబెల్ నుంచి రైట్లో అదే శ్రీరామగిరి ఆ టెంపుల్. అక్కడ ఉన్న టెంపుల్లో కళ్యాణం అయిన తర్వాతనే మనకి భద్రాచలంలో చేస్తారు కదా. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రీరామగిరి విలేజ్ అనమాట. అక్కడ నుంచి అనమాట ఈ రోడ్ సిటీ. ఇక్కడ అంటే వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళకి ఏమి సాలరీ అలాంటివి ఏమి లేదనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళే ఏమన్నా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదే అనమాట వీళ్ళ అంటే వీళ్ళు ఏంటంటే జాబ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. జాబ్ అనేది సర్చ్ చేస్తారు వీళ్ళు. సో అది గ్రేట్ థింగ్ అనమాట. వన్ ఆఫ్ గ్రేట్ థింగ్. చెప్తావు ఏమన్నా? ఎవరు ఏమన్నా చెప్పు. అంతేనా? ఏం పేరు అన్నా? ప్రసాద్.
ప్రసాద్. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. బాయ్. సో ట్రిప్ మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ లోపల వర్క్ చేసే వాళ్ళతో అయితే ఫుల్ టైం పాస్ అనమాట. వాళ్ళే బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎంజాయ్ వస్తారు కదా. సో డ్రైవర్ అనే వాళ్ళు కూడా చాలా సేఫ్గా తీసుకొచ్చారు. బోట్ నేమ్ వచ్చేసి జెమ్నీ బోట్ అనమాట. వాళ్ళు కార్డు కూడా షేర్ చేశారు. అది మీకు స్క్రీన్ పైన ఇస్తాను నేను. ఓకేనా? ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెంట్స్ ఉంటే కూడా వాళ్ళు చేస్తారంట. సో ఆ కార్డుని డిస్ప్లే చేస్తాను మీకు. ఒకవేళ కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీరైతే బోట్ జర్నీ చేయొచ్చు. వాళ్ళ ద్వారా కూడా మీరు బోట్ బుక్ చేసుకోవచ్చు. సో మనం భద్రాచలంకి బైపాస్ టైం అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మన బస్సు ఇంకొక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ కాబోతుంది. సో బస్సు వచ్చేసి బిఎస్ఆర్ ట్రావెల్స్ భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నాకైతే 200 పడ్డది ఇక్కడ నుంచి ఏసీ స్లీపర్ హైదరాబాద్ వరకు అయితే. ఆల్మోస్ట్ మార్నింగ్ 5 వచ్చే వరకు అయితే. సో ఇప్పుడు 10 స్టార్ట్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ 7 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మొత్తానికి అయితే పాపికొండలో ట్రిప్ చూసి ఎంజాయ్ చేసేది అనుకుంటున్నా. ఒక వీడియో నచ్చితే కనుక లైక్ చేసుకోండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయితే కనుక. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ వద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.